వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేహెచ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అయితే గురు పౌర్ణమి. సో ఇంకైతే నేను పూజ ఎలా చేస్తాను, నెక్స్ట్ అయితే ఇంట్లో దేవుడి సామాన్లన్నీ కూడా తోమాలి, నెక్స్ట్ అయితే ప్రసాదం చేయాలి, బాబాకి అభిషేకం చేయాలి, నెక్స్ట్ అయితే మార్నింగే లేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను, ఇంకా ఇల్లు కూడా తుడిచేసి ముగ్గు కూడా పెట్టేశాను. ఇప్పుడైతే వెళ్ళి దేవుడి సామాన్లన్నీ తోమేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ప్రసాదం అయితే చేస్తున్నాను. నేనైతే సేమియా పాయసం చేస్తున్నాను. ఇంకైతే స్టార్ట్ చేసేసాను చేయడము. ఇంకా ఇది పాలు అవన్నీ పోసేసి ఇంకైతే నేను దేవుడి సామాన్లు అయితే తోమేస్తాను. ఈ లోపల నాకు పాయసం కూడా అయిపోద్ది. ఇంకా దేవుడి దగ్గర రెడీ చేసుకొని ఇంకా ప్రసాదం అయితే పెట్టేయాలి. దేవుడి సామాన్లు అయితే తెచ్చేసాను. ఇంకైతే నేను ఇక్కడే కడుగుతాను దేవుడి సామాన్లు కూడా వంట రూమ్లోనే. సో ఇంకైతే పాయసం అయితే రెడీ అవుతుంది. ఇంకైతే దేవుడి సామాన్లు కడిగేశాను. నెక్స్ట్ అయితే పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి ఇంకా దేవుడి దగ్గర అయితే రెడీ చేయాలి. నేనైతే ప్రతి మండే దేవుడి సామాన్లు అయితే తోముతాను. లాస్ట్ మండే అయితే కుదరలేదు. ఇంకా అందులో ఈరోజు గురు పౌర్ణమి బేస్తవారం వచ్చింది కాబట్టి ఇంక ఈరోజు అయితే దేవుడి సామాన్లు తోమేసి ఇంకైతే ఇవన్నీ అయిపోయాక దీపం పెట్టేసి, నైవేద్యం ఇవేం పెట్టక ముందే దీపం పెట్టేసి ఇంకా బాబాకి అయితే అభిషేకం చేసేసి తర్వాత అయితే ఇంకా బాబాని కూడా రెడీ చేసేసి ఇంకైతే దీపం పెట్టాలి. మీలో ఎంతమంది బాబాని బాగా నమ్ముతారు? నేనైతే చాలా ఎక్కువ నమ్ముతాను బాబాని. నాకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా లేదా ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా నేను బాబానే అడుగుతాను. నాకు ఎందుకో తెలీదు, ఒక టైంలో అయితే బాబా మీద బాగా నమ్మకం అయితే వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి ఇంకా అట్లానే ఇంకా ఎవ్రీ థర్స్డే మేము బాబాకి అయితే అభిషేకం చేస్తాము. మామూలుగా అయితే జగదీష్ అయితే చేసేస్తారు. ఇంకైతే ఈరోజు కొంచెం ఇవన్నీ చేయాల్సి ఉంది కాబట్టి ఇంకా మార్నింగే జగదీష్ వర్క్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో టిఫిన్ అంటే నేనైతే జావ అయితే కాస్తాను. ఇంకైతే జావ కాసేసి ఇంకైతే జావ తాగేసి జగదీష్ అయితే వర్క్ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను ఇంకా ఈ వర్క్ చేసుకొని నెక్స్ట్ వచ్చి బాబాకి అభిషేకం చేసేసి ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడైతే మన ఊర్లో లాగా బాబా గుడి కొంచెం పెద్దదిగా కాసేపు కూర్చోడానికి అట్లాగా అస్సలు ఉండదు. ఒకే మనిషి అంటే పూజారి వరకే నిలబడడానికే ప్లేస్ ఉంటుంది. మనం వెళ్ళి కూర్చొని అంత ప్లేస్ కూడా ఉండదు. జస్ట్ ఒక ఇద్దరు లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంక బయటకు అయితే వచ్చేసేయాలి. అంటే రోడ్లోనే ఉంటుంది. అది కొంచెం నాకైతే విజయవాడకు వచ్చాక బాబా గుడికి వెళ్ళట్లేదు. నేను ఇంతకుముందు అయితే థర్స్డే వెళ్ళేదాన్ని, లేదా ఎప్పుడో ఒకసారి గూడూరులో బాబా గుడికి కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో బాబా గుడికి అయితే వెళ్ళేదాన్ని. ఇంక ఇక్కడికి వచ్చాక అదైతే వెళ్ళట్లేదు. ఇంటి దగ్గరే ఒకటి ఉంటుంది, అదే చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకొకటైతే ఉంది, అదైతే 15 కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాలి. అదైతే కొంచెం పెద్దది బాబా గుడి, అది కొంచెం చాలా దూరం అది. నెక్స్ట్ ఇంటి దగ్గర ఉండేటివన్నీ చాలా చిన్నవి. అంతగా మన ఊర్లో లాగా అయితే పూజలు అట్లాగంతా ఇక్కడ ఏమంతగా చెయ్యరు. మామూలుగా అయితే ఈరోజు గురు పౌర్ణమికి అయితే గూడూరులో సాయిబాబా గుడిలో కానీ మన ఊరు సైడ్ అంతా ఏం చేస్తారంటే సాయిబాబా వ్రతం చేస్తారు, నెక్స్ట్ పూజలు అన్నీ చేస్తారు, బాగుంటుంది. మరి ఇక్కడ అట్లా చేస్తారో లేదో తెలీదు. నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలేదు చేస్తారని. ఎందుకంటే నార్మల్గా థర్స్డే ఒక్కటే తీసి చేస్తారు, మిగతా రోజులు నార్మల్గా పూజ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. అంతగా బాబాని రెడీ చేసి మన ఊరు సైడ్ చేసినట్లాగా అయితే అసలు ఇక్కడ అసలు లేదు బాబా గుడి మాత్రం. అదొక్కటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మనకు ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఏదైనా బాధ ఉన్నప్పుడు కానీ కష్టం ఉన్నప్పుడు కానీ ఒకరు ఉంటారు, లేదా ఒక ప్లేస్ కానీ ఎక్కడికొక్కటికి వెళ్తే వాళ్ళకి కొంచెం మనశ్శాంతి అయితే ఉంటుంది. నాకైతే అది బాబా గుడే, బాబా దగ్గరే నా కష్టాలన్నా ఏదైనా చెప్పుకుంటాను. అలాంటిది ఇంక ఇక్కడికి వచ్చాక అసలు బాబా గుడి వెళ్ళినా కానీ జస్ట్ ఊరికి లోపలికి వెళ్ళి బయటికి రావాల్సిందే, కానీ మనం అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు కూర్చోడానికి కూడా అసలు ప్లేస్ ఉండదు. నెక్స్ట్ మనం కూర్చొని ఇవ్వరు. వెళ్ళామో దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాలి, ఇంకా రోడ్లో నిలబడుకొని చూస్తూ ఉండాలి బాబాని, అట్లా ఉంటుంది. ఈరోజు మేము వెళ్ళేది వచ్చి ఇంకా దానికంటే కొంచెం దగ్గర యనమల కుదురు అని చెప్పి అక్కడ ఒక ఊరుంది. అక్కడైతే బాబా గుడి ఉంటుంది, బాగానే ఉంటుంది. అక్కడైతే కొంచెం కూర్చోవచ్చు, కానీ మరీ అంత అయితే ఏమో. బొట్లు కూడా పెట్టేశాను, ఇంకా అన్నీ రెడీ చేసేసాను. ఇవైతే మా ఇంట్లో పూసాయి పూలు, దాసాన్ పూల. నెక్స్ట్ వచ్చి దేవుడికి ఇక్కడ పూలు తీసుకోవాలంటే చాలా రేటు. అంటే పూలు ఉంటాయి కొంచెమే, ఇంత కవర్ వచ్చి 20 రూపాయలు అమ్ముతున్నారు. సో అందుకనేసి నేనైతే ఫస్ట్లో దాసం చెట్టు అయితే తీసుకున్నాను. ఇంకా అవైతే రోజుకు 1, 2, నిన్నైతే 4 పూలు పూసాయి, మొన్న అయితే 5 పూలు పూసాయి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చి మొన్న వెళ్ళి నేనైతే కస్తూరి చెట్టు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ తులసాకు కూడా ఉంటుంది, తులసి చెట్టు కూడా ఉంటుంది. ఇంకా అవన్నీ ఇంకా కస్తూరి చెట్టు అయితే చాలా చిన్నది, ఇంకా అది కూడా
కొంచెం పెద్దదయ్యి పూలు పూస్తే బాగుంటుంది. ఎంతైనా మనం బయట కొనేదానికంటే మన ఇంట్లో చెట్టు పూలు పూస్తే అవి దేవుడికి పెడితే కొంచెం బాగుంటుంది కదా. ఈరోజు అయితే 2 పూసాయి. ఇంకైతే నేను బయట తెప్పించుకున్నాను ఈ పువ్వులు. ఇంకా అవి కూడా పెట్టేస్తాను. ఇంకా పువ్వులన్నీ పెట్టేసి ఇంకైతే దీపం పెట్టేసి ఇంకా బాబాకైతే అభిషేకం అయితే చెయ్యాలి. నేనైతే ఇంకా గోరింటాకైతే పెట్టుకున్నాను. ఇదైతే ఆషాఢ మాసం కదా, పక్కన అక్క అయితే ఇచ్చింది నాకు గోరింటాకు. యాక్చువల్గా అయితే నేనే ఇంకైతే బాబాకైతే అభిషేకం చేసేసాను. ఈయనే మా బాబా. ఇంకా ఆయన తుడిచేసి ఈయనకి డ్రెస్ అవన్నీ అయితే వేస్తాను. మామూలుగా అయితే మీరు బాబాకి అభిషేకం ఎలా చేస్తారు, పాలు పోసి అట్లా చేస్తారా? నేనైతే అట్లా చెయ్యను. ఏం చేస్తానంటే కొంచెం నీళ్ళు తీసుకుంటాను రాగి చెంబులో, దాంట్లో కొంచెం పన్నీర్ వేసి అవి గోరువెచ్చగా అయితే చేస్తాను. నీళ్ళని గోరువెచ్చగా చేసి అప్పుడు బాబాకి ఒక చిన్న సోప్ ఉంటుంది, దాంతో జస్ట్ ఊరికే అట్లాగా బొట్టు ఉంటుంది కదా, అది వరకు తుడిచేసి ఇంకా బాబాకి ఇంకా స్నానం చేపిచ్చేస్తాను. ఇంకా అభిషేకం అట్లా అయితే చేస్తాను. జస్ట్ పన్నీర్ నీళ్ళతో, అవి కూడా గోరువెచ్చగా అట్లానే నేను చేస్తాను. అంటే షిరిడీలో కూడా అట్లనే చేస్తారు. బాబాకి పంచామృతం కానీ పాలు కానీ అవేం అసలు ఏం చేయరు. జస్ట్ గోరువెచ్చగా ఉండే నీళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని బాబాకి అయితే నార్మల్గా అభిషేకం చేసేసి బాబాకి నైవేద్యం వెన్న ఒక్కటే పెడతారు. వెన్న చక్కెర అయితే పెడతారు ప్రతిరోజు. ఇంకైతే బాబాకి ఏ ప్రసాదం అయితే పెట్టరు. మార్నింగ్ అయితే అది చేస్తారు కాకడ హారతి చేసిన తర్వాత. ఇప్పుడైతే ఇంక నేను బాబాని బాగా తుడిచేసాను. ఇంకైతే బాబాకి ఇప్పుడైతే డ్రెస్ వేయాలి. ఇవైతే పాదాలు, నేనైతే ఇవి షిరిడీలో తీసుకున్నాను బాబా పాదాలు. బాబాకి ఇట్లాగా మాలలు అయితే షిరిడీలో అమ్ముతారు చిన్నవి, ఇవైతే తీసుకున్నాను నేను. ఇంకా ఇలాగా చాలా అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ మాల అయితే వేస్తున్నాను. ఈ మాల వేసి నెక్స్ట్ అయితే నేను కిరీటాలు కూడా తీసుకున్నాను. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకైతే బ్లూ కలర్ కాబట్టి ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను, బాగుంటుంది. జస్ట్ ఇట్లా పెట్టేయడమే. ఇంకా బాబాకైతే బొట్లు అవన్నీ పెట్టాలి. ఇంకైతే దేవుడికి కూడా పెట్టేశానండి, అంతా రెడీ చేసి దీపం పెట్టేసి ఇంకా ప్రసాదం కూడా పెట్టేశాను. ఇదే మా దేవుడి రూము. మాకైతే అసలు ఇంటికి దేవుడి రూమ్ అయితే ఇవ్వలేదు. ఇంకా కిచెన్లో అయితే స్టార్టింగ్లో నేను కబోర్డ్లో పెట్టుకుంటున్నాను. ఇంకైతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది కిచెన్లో. సో అందువల్ల అయితే నేను కిచెన్లోంచి తీసేసి ఇదైతే నేను చేపించుకున్నాను. ఇంకైతే బాబాని రెడీ చేసేసాను. ఇంకైతే నేను ఇందాక బాబాకి అష్టోత్తరం అయితే చదివేసి ఇంకా నైవేద్యం కూడా పెట్టేశాను బాబాకి. ఇప్పుడైతే టైము 12:30 అయితే అవుతుంది. ఇంకైతే ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం అయితే పెట్టేశాను. ఇంకైతే నేను సింపుల్గా చేస్తున్నాను, పప్పు కూడా చేసేసాను. ఇంకైతే క్యాబేజ్ తాలింపు అయితే చేస్తున్నాను. నేను ఎక్కువ మట్టి దాంట్లోనే అయితేనే వండుతాను. ఇది వచ్చి అన్నంకి, ఇది ఏదైనా కూరలు తాలింపులు చేసుకోవడానికి ఇది. ఇంకొకటి వచ్చి పప్పు అవన్నీ ఉడకబెట్టుకోవడానికి అది. మ్యాక్సిమం చాలా ఒక 4-5 మంత్స్ నుంచి అయితే నేను మట్టి దాంట్లోనైతే కుక్ చేస్తున్నాను. దానికి ముందు ఓన్లీ స్టీల్ దాంట్లో ఒకటి కుక్ చేసేదాన్ని. అల్యూమినియం దాంట్లో అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. అంటే అది వాడకూడదు అని చెప్పారు, హెల్త్కి మంచిది కాదు అని చెప్పారు. నెక్స్ట్ అది నేను మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి అసలు అవి ఏం తీసుకోలేదు, ఒక్కటి కూడా తీసుకోలేదు. నేను అల్యూమినియంవి ఏ పాత గిన్నెలు కానీ ఏది తీసుకోలేదు, స్టీల్వే తీసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత నేను ఈ మధ్య అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళాము నేను అమ్మ. ఇంకా అక్కడైతే ఉన్నాయి, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను నాన్ వెజ్కి అయితే తీసుకున్నాను కానీ వెజ్కి తీసుకోలేదు. ఇంకా నెల్లూరుకి వెళ్ళాక అక్కడైతే నేను వెజ్కి కూడా తీసేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేను దీంట్లోనే కుక్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి మామూలుగా స్టీల్ దాంట్లో స్టీల్ బాండల్లో నేను ఏదైనా చేసినప్పుడు ఏంటంటే నాకు కింద అడుగంటేసేది, కొంచెం మాడినట్టు వచ్చేది. అందుకని చెప్పి ఐరన్ దాంట్లో చేయాలన్నా కానీ అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది నాకు. అంత చిన్నదే ఉండేది నాది కూడా, ఐరన్ది పెద్దదైతే లేదు. సో ఏదైనా ఎక్కువ తాలింపు చేయాలన్నప్పుడు ఇంకా స్టీల్ దాంట్లోనే చేసేదాన్ని. ఇంకా ఎప్పుడైతే నేను ఇది తీసుకున్నానో దీంట్లో అయితే అసలు అడుగు అంటట్లేదు, చాలా బాగుంది. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో చాలా ఈజీ, ఏం కష్టం కూడా ఏం లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోద్ది.
ఇప్పుడైతే ఇంకా తాలింపు అయితే ఇంకా చేసేస్తాను. ఇంకైతే జగదీష్ వచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకైతే తినేసి ఇంకా సాయంకాలము టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా టెంపుల్ మేము వెజిటేబుల్స్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఫ్లవర్స్కి కూడా వెళ్ళాలి. ఇంకా వెజిటేబుల్ ఇంకైతే వంట కూడా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే అన్నము, పప్పు, క్యాబేజ్ తాలింపు. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడే జగదీష్ అయితే వచ్చారు. ఇంకైతే టైము 2:30 అవుతుంది. ఇంక ఇప్పుడు తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకైతే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడే జగదీష్ వచ్చారు, జగదీష్ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దాము. ఇంటికైతే వచ్చేసాము. ఇంకైతే డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి బజార్కి అయితే వెళ్ళాలి. కొంచెం వెజిటేబుల్స్, ఫ్లవర్స్ కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా వీడియో అయితే నేను అక్కడ తీయలేదు, చాలా రష్గా ఉండింది వెజిటేబుల్ మార్కెట్లో. విజయవాడలో ఏంటంటే ఫ్రైడే అయితే వెజిటేబుల్ మార్కెట్కి అయితే హాలిడే, అందువల్ల ఇంకా అందరూ ఈరోజు చాలామంది ఉన్నారు. నేనేంటంటే ఎప్పుడైనా కూడా వెజిటేబుల్స్ 1 వీక్కి సరిపోయేటట్టే తీసుకుంటాను. అంటే జగదీష్కి వర్క్ ఉంటుంది కాబట్టి జగదీష్ అయితే వెళ్ళలేరు, నేనైతే ఇంకా వెళ్ళను. ఇక్కడ మనకు వస్తుంది, మా ఇంటి దగ్గరకు అయితే కొంతమంది అయితే వస్తారు, కొంచెం బయట ఉంటుంది, రోడ్లోకి వెళ్ళాలా, అందుకని చెప్పి ఇంక అప్పటికప్పుడు నేను వెళ్ళలేను. అందుకని 1 వీక్కి ప్రతిసారి 10 డేస్కి అట్లా ఒకసారి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తెచ్చేసుకుంటాము. నేనైతే ఏమేమి తీసుకున్నానంటే క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను, ఇదైతే 30 రూపీస్ చెప్పారు. ఇంకా కొన్ని బీరకాయలు తీసుకున్నాను 1/4 కిలో. నెక్స్ట్ వచ్చి ఇంకా ఆనియన్స్, టమాటాలు అయితే మనకు నెససరీ కాబట్టి ఎప్పుడు అవి యూజ్ చేస్తాం కాబట్టి అవి కొన్ని. నెక్స్ట్ వచ్చి స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను. మోస్ట్లీ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ స్వీట్ పొటాటో అయితే తీసుకుంటాను. స్వీట్ పొటాటో, ఇంకొకటి వచ్చి ఆల్వల్గడ్డ అంటారు కదా, అది కూడా తీసుకుంటాను. ఎందుకంటే ఇవి వచ్చి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇవి వచ్చి నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా, నాకు జగదీష్కి అయితే నేను ఇవి బాయిల్ చేసుకొని తింటాము. కాకరకాయలు కూడా ఎప్పుడు వీక్ ఒకసారి కాకరకాయలు ఉండేటట్టు కూడా చూసుకుంటాను మా మీల్లో. అంటే వీటిలో నేను మోస్ట్లీ ఎక్కువ వెజిటేబుల్సే చేస్తాను. ఎక్కువ ఎప్పుడైనా దాల్, పప్పు లేదన్నా ఒక్కసారి చేస్తాను, వీక్ ఒకసారి చేస్తాను. అండ్ వీక్కి 2 టైమ్స్ అయితే నాన్ వెజ్ అయితే చేసుకుంటాము, వెనస్డే అండ్ సండే. మిగతా రోజు వెజిటేబుల్సే ఉంటాయి. ఒకరోజు మాత్రము లీఫీ వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు చేస్తాను, ఇంకొక రోజు పప్పులతో చేస్తాను, మిగతా అంతా వెజిటేబుల్సే ఉంటాయి. నెక్స్ట్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా రేటు ఉన్నాయి. యాక్చువల్గా అయితే జగదీష్ ప్రతిరోజు తెస్తారు, దేవుడికి అయితే 20 రూపీస్. ఇన్ని కొంచెం వస్తాయి, ఒక 20 పువ్వులు కూడా ఉండవు. రోజా పువ్వులు కానీ ఇంకా పన్నీర్ రోజా ఉంటాయి కదా, అవైతే తెస్తారు. అవైతే ఒక్క రోజుకే సరిపోతాయి. అట్లాగా ప్రతిరోజు ఇంకా ఎక్కువ మనీ అయితే వేస్ట్ అయిపోతుంది. ఇంతకు ముందు అయితే మేము వారానికి ఒక్కసారి వెళ్ళేది అక్కడికి కూడా, సాటర్డే కానీ లేదా వెనస్డే అట్లా వెళ్ళి 1 వీక్ సరిపోయే ఫ్లవర్స్ 1/2 కిలో అట్లాగా తీసేసుకుంటాను, రోజా పూలు కానీ అవి. ఇంకా అవి తీసుకొని ఇంకా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే మనకు బాగానే ఉంటాయి, ఆ వీక్ అంతా పెట్టుకునేది. ఇప్పుడు ఇంకా కుదరట్లేదు, దానివల్ల ఈరోజు అయితే వెళ్ళాము. ఈరోజు వెళ్ళి ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజా పూలు చిన్నవి రెడ్ కలర్వి, ఇవైతే కొంచెం గట్టిగా కూడా ఉంటాయి, తొందరగా అయితే వాడవు. ఇవైతే మనకు 1/2 కేజీ 100 రూపాయలు చెప్పారు. ఇంకా నేనైతే 1/4 కిలో 50 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ జాజులు కూడా ఉన్నాయి. ఇవైతే నేను ప్రతి సాటర్డే వెంకటేశ్వర స్వామికి అయితే ఫోటో ఉంది, వెంకటేశ్వర స్వామికి మాల అయితే వేస్తాను. ఇంకా ఈ సాటర్డే సరే వీటిని అల్లేసి, ఇవైతే 50 రూపీస్ చెప్పారు, ఇంకా వీటిని అల్లేసి ఈ మాల అయితే వేస్తాను. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ ఇలాంటి ఒక ఫ్రూట్ అయితే కనిపించింది, వాళ్ళని అడిగితే ఇది కర్బూజాలో ఒక వెరైటీ అని చెప్పారు. ఇంకా నేను గూగుల్ చేసి చూస్తే కెనరా మెలాన్ అని చెప్పి వచ్చింది.
టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే మనకు దోసకాయ ఉంటుంది కదా, సేమ్ అట్లా ఉంది. కానీ టేస్ట్ మాత్రం చాలా తీయగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకైతే ఇవన్నీ ఇంకా బాక్సెస్ ఉన్నాయని ఒక బాక్సెస్ అయితే తీసుకున్నాను మీషోలో. కొన్ని వెజిటేబుల్స్ అవి పెట్టుకొని అవైతే తీసుకున్నాను. ఇంకా వాటిలో ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ వాష్ చేసేసి అవన్నీ క్లీన్ చేసేసి ఇవైతే పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నైట్కి అయితే సేమియా ఉప్మా అయితే చేసేసాను. మోస్ట్లీ మేము అసలు అన్నమే తినము, ఆఫ్టర్నూన్ ఒక్కటే తింటాము. మార్నింగ్ అయితే జావ మాత్రం తాగుతాము. ఎవ్రీడే మార్నింగ్ జావ అయితే కంపల్సరీ ఉంటుంది. రాగి జావ కానీ, సద్దల జావ కానీ, జొన్న జావ కానీ. నెక్స్ట్ వచ్చి ఎర్ర బియ్యం ఉంటాయి కదా, రెడ్ రైస్, వాటిని నైటే నానపెట్టేసి నెక్స్ట్ వాటిని వచ్చి నేను మిక్సీకి వేసేసి ఆ జావ తాగుతాను ఒకరోజు. నెక్స్ట్ వచ్చి ఉంటుంది కదా బన్సీ రవ్వ, రెడ్ కలర్ది గోధుమ రవ్వ, ఆ జావ ఒకరోజు తాగుతాం. సండే మాత్రం ఏదైనా టిఫిన్ చేస్తాను. మోస్ట్లీ సండే కూడా జావే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ టిఫిన్ ఏదైనా దోశ కానీ లేదా ఇడ్లీయో ఏదో ఒకటి మాత్రం చేసుకుంటాము. ఎప్పుడైనా మంత్కి ఒక 2 టైమ్సే టిఫిన్ చేసుకుంటాము. ఆఫ్టర్నూన్ సేమ్ యాస్టీజ్ రైస్ కొంచెమే తీసుకుంటాము, ఎక్కువ రైస్ అయితే తీసుకోము. కొంచెం రైస్ తీసుకొని ఎక్కువ కర్రీ అయితే తింటాము. సో కర్రీ ఉంటుంది. నెక్స్ట్ ఏదో ఒక తాలింపు చేస్తాను, అవి అయితే తినేస్తాను. ఇంకా నైట్కి ఏదో ఒక లైట్గా టిఫిన్ తీసుకుంటాము, ఎక్కువ కూడా తినము. మోస్ట్లీ 7-7:30 లోపలే నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తాము. ఇంకైతే ఇప్పుడు అయిపోయింది టైం అయితే. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, 8 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంది, ఇంకా వర్క్ చేసుకోవడం. డిన్నర్ కూడా చేసేసాను, ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంటే అది కూడా అయిపోయింది. ఇప్పుడైతే టైము 10:30 అవుతుంది. ఇంకైతే ఇంకా పనుకొనేసేయాలి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.